హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మునక్కాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం కట్ చేసిన మునక్కాడల్ని శుభ్రం చేసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి, మునక్కాడలు ఓవర్గా కుక్ అవ్వకూడదు, అలా అయితే మెత్తగా అయిపోతుంది. చూడండి, నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను మునక్కాయ ఉడికిందో లేదో అని. ఇలా అయితే ఉడికిందండి. ఇప్పుడు నీళ్ళని వంపేసి మునక్కాడలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న మునక్కాడల్ని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేగనివ్వాలి. ఈ ఫ్రై కోసం నేను ముందుగానే పొడి తయారు చేసి పెట్టుకున్నానండి. పొడి కోసం మిక్సీ జార్లో కొన్ని మంచిపప్పులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా తురుముకున్న కొబ్బరి, కొన్ని వేయించుకున్న పల్లీలు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన మునక్కాడల పైన ఈ పప్పుల పొడిని కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా, క్విక్గా, టేస్టీగా మన మునక్కాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.